ఈ డైట్ ఏమో కానీ రోజు చికెన్ తిని బోర్ కొడతాను. ఇక తప్పదు కదా తినాలి. ఇక మార్నింగ్ వెళ్ళి చికెన్ తెచ్చుకున్నా. ఇక చికెన్ లో మనకు మస్ట్ కావాల్సింది ఆనియన్స్. ఇక చికెన్ తక్కువ మంచిది కానీ ఆనియన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక పొయ్యి మీద గిన్నె పెట్టుకుని దాన్ని కడాయి అంటారా గిన్నె అంటారా అనేది మీ ఇష్టం. అందులో ఆనియన్స్ వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం. ఇదేంద్రా నాయన ఎంత కొట్టి నేర్చుకోవట్లేదు. ఇక గంట తిరిగేసి కొడతాం. ఇక ఇట్లనే నేర్చుకోవట్లేదు. ఇక మనకు నచ్చిందంతా సాల్ట్ వేసుకోండి. అలా ఇక చికెన్ టేస్ట్ మంచిగా ఉండాలంటే మాత్రం ఆనియన్స్ మాత్రం మంచిగా గోలాలి. ఇక ఆనియన్స్ కలర్ చేంజ్ అయినా స్మెల్ చూడాలి. డైరెక్ట్ ఆనియన్స్ నోట్లో వేసుకోవద్దు. ఇక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇక మంచిగా అల్లం వెల్లుల్లి పచ్చి వాసన వేదాకా కలుపుకోండి. ఇక ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పసుపు ఉంది, బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం వేసుకుందాం. ఇప్పుడు అసలు సీజన్ అయిన మన ప్రోటీన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి పక్క పెట్టేసి కొంచెం సేపటి దాకా. ఇక మీ చికెన్ ఏం మాడిపోదు, ఆటోమేటిక్ గా చికెన్ వెళ్ళి వాటర్ రిలీజ్ అవుతాయి. ఇక మన సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి కలుపుదాం, లేకపోతే గంట పెట్టి వెళ్ళకపోతే మన చేయలు ఊకుంటాయా. ఇక ఇప్పుడు గరం మసాలా కారపొడి అయితే వేసుకుందాం. ఈ ఏ చేసినా చేయకుండా మాత్రం కలుపుడు మాత్రం మస్ట్ కలుపుతూనే ఉండాలి. అరే ఫైనల్ టచ్ ఇద్దామంటే కొత్తిమీర లేదు. ఇక చికెన్ సర్వ్ చేసుకుని అందులో మంచి ఒక నిమ్మకాయ వేసుకోవాలి. ఇక మీరు ఇందులో బాయిల్డ్ బీర్ని చూడ ఒక సైడ్ కి పెట్టుకుని తింటే బెటర్. ఇక డైలీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయాలంటే ఈ మాత్రం తిప్పలు వాడాలి తప్పది. ఇలాంటి మంచి మంచి డైట్ అప్డేట్స్ కోసం నాకు కొన్ని ఫాలో చేసి